హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగోవాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము శ్రీకాళహస్తి అయితే వెళ్ళామని. శ్రీకాళహస్తి నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. అందుకే ఇంకా ఆ రోజు తిరుపతిలో రూమ్ అయితే తీసుకుని అక్కడే ఉన్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగే 6:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడైతే కాణిపాకం అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో వ్యూ చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూస్తారనేసి వీడియో అయితే తీశాను. తిరుమల తిరుపతి వెళ్ళని వాళ్ళంటూ మ్యాక్సిమం ఉండరండి. కాకపోతే కొంచెం మంది అయినా వెళ్ళని వాళ్ళు ఉంటారు కాబట్టి వీడియో అయితే తీశానమాట. ఒకవేళ తిరుమల వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి శ్రీకాళహస్తి కానీ కాణిపాకం కూడా అంత తొందరగా ఎవరు వెళ్ళరు. మేము కూడా ఇన్నిసార్లు వెళ్తాం కానీ ఎప్పుడు కాణిపాకం శ్రీకాళహస్తి అయితే వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం. నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. కాకపోతే కాణిపాకం వెళ్ళిన తర్వాత బాగా విలేజ్లో ఉందన్నమాట. అంటే పల్లెటూరులో ఉంది టెంపుల్. అంత పల్లెటూరులో ఉన్నా కూడా చాలా ఫేమస్ కదండి కాణిపాకం టెంపుల్. చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయిందండి. మేము 6:30కి బయలుదేరిపోయాం కాబట్టి దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయట టెంకాయలు కొట్టే చిన్న దేవుడిదైతే ఉంటుందన్నమాట. అక్కడ గణేష్ స్వామి వారైతే ఉంటారు. అక్కడికి మనం కొబ్బరికాయలు అవి తీసుకెళ్తే వాళ్ళే కొడతారనమాట. లోపల పెద్ద గోపురంలోకి అయితే మనకు ఫోను ఈ కొబ్బరికాయలు అవి ఏం తీసుకుపోనివ్వరు కాబట్టి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అంత పల్లెటూరు అయినా కూడా టెంపుల్ ఎదురుగానే టిఫిన్ షాప్స్ అవి ఉంటాయండి. టిఫిన్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. అన్నీ కూడా దొరుకుతున్నాయి. చాలా బాగా అనిపించింది. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయిందనమాట. నా వీడియో నచ్చిందో లేదో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. నా వీడియోస్ చాలామంది చూసి సపోర్ట్ అయితే చేస్తున్నారండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఈ వీడియోలో మాత్రం గోపురం కోనేరు మాత్రమే చూపించగలిగానండి. ఎందుకంటే మొబైల్ లోపలికి ఎలా ఉండదు కాబట్టి అక్కడ బయట లాకర్లోనే పెట్టేశాము. తర్వాత తీసుకుని ఏవో చిన్న చిన్న వీడియోస్ అయితే తీయగలిగాను అనమాట. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.